మాట అనేది చాలా సాఫిస్టికేటెడ్ అండ్ ఒక మెకానికల్ ప్రాసెస్. సో ఈ రోజు మాట ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, దానికి ఏ పార్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మనం తెలుసుకుందాం. మనకి మాట బయటికి రావడానికి 3 పార్ట్స్ ఉంటాయి. లంగ్స్, వోకల్ కార్డ్స్ అండ్ ముక్కు, నోరు, రెజొనేటర్స్ అంటారు వీటిని. ఈ 3 పార్ట్స్ మనకు చాలా ఇంపార్టెంట్. సో లంగ్స్ అనేవి పవర్ హౌస్ లాగా. మనం గాలి బయటికి వదిలేటప్పుడు ఆ గాలి వోకల్ కార్డ్స్ కి కావాల్సిన ఎనర్జీని ఇస్తుంది. సో సెకండ్ స్టేజ్ అనేది వోకల్ కార్డ్స్. 2 వోకల్ కార్డ్స్ లో మజిల్స్ ఉంటాయి. ఈ మజిల్స్ ఎగ్జేల్ అయ్యే ఎయిర్ వల్ల వైబ్రేట్ అవుతాయి. దీని వల్ల ఒక వీక్ బజ్ అనేది బజ్జింగ్ సౌండ్ లాగా ప్రొడ్యూస్ అవుతుంది. థర్డ్ స్టేజ్ లో ఈ వీక్ సౌండ్ కి మౌత్ అండ్ నోస్ లో రెజొనెన్స్ అనేది యాడ్ అవుతుంది. దీని వల్ల మన కన్సోనెంట్ అండ్ ఓవెల్ సౌండ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. దీన్ని బట్టి మన క్వాలిటీ ఆఫ్ వాయిస్ అనేది డిపెండ్ అవుతుంది. సో వాయిస్ ట్రైన్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అనేది చెప్తాను. సో వాయిస్ ట్రైన్ చేసినప్పుడు మన వోకల్ కార్డ్స్ లో ఉన్న మజిల్స్ అనేవి ఇంజూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ లైనింగ్ అనేది డ్యామేజ్ అయ్యి చిన్న హెమరేజెస్ అంటే బ్లీడ్స్ అనేవి జరిగి అక్కడ చిన్న నాడ్యూల్స్ లాగా డెవలప్ అవుతాయి. లాంగ్ స్టాండింగ్ వాయిస్ ట్రైన్ ఉన్న వాళ్ళకి వోకల్ నాడ్యూల్స్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. మోస్ట్లీ సింగర్స్, ప్రొఫెషనల్ గా ఎక్కువ వాయిస్ యూసేజ్ ఉన్న వాళ్ళకి, టీచర్స్ కి ఈ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా వాయిస్ ట్రైన్ అయినప్పుడు మనం ఎటువంటి హోమ్ రెమెడీస్ తీసుకోవాలనేది చెప్తాను. సో వాటర్ ఎక్కువ తాగడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ పర్ డే 4 to 5 liters ఆఫ్ వాటర్ తాగాలి. అండ్ మనం తాగిన వాటర్ అక్కడ థిన్ మ్యూకస్ లాగా వోకల్ కార్డ్స్ దగ్గర ఫామ్ అవ్వడానికి అట్లీస్ట్ 2 to 3 hours టైం పడుతుంది. సో త్రూ అవుట్ ద డే హైడ్రేషన్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. వాయిస్ రఫ్ గా వచ్చినప్పుడు స్టీమ్ ఇన్హేల్ చేయడం వల్ల అక్కడ మాయిశ్చర్ అనేది యాడ్ అయిపోయి వోకల్ కార్డ్ మీద వాయిస్ స్ట్రెయిన్ అనేది తగ్గుతుంది. ఆల్కహాల్ అండ్ ఎక్సెస్ కాఫీ కన్జంప్షన్ వల్ల వోకల్ కార్డ్స్ డ్రై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వాటిని సమ్మర్ సీజన్ లో అవాయిడ్ చేయడం అనేది చాలా బెటర్. కొంతమంది అక్కడ డ్రై అవుతుందని ఫ్రీక్వెంట్ గా థ్రోట్ క్లియర్ చేస్తారు. దానివల్ల ఇంకా ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. సో అక్కడ మ్యూకస్ ఉన్న గొంతు లోపల లేదంటే డ్రై అనిపించినా మనం థ్రోట్ క్లియర్ చేయకూడదు. ఇంకా ఎక్కువ వాటర్ తాగడం వల్ల దాన్ని బెటర్ చేసుకోవచ్చు. వాయిస్ ట్రైన్ అయినప్పుడు కొంతమంది విస్పర్ చేస్తూ ఉంటారు. అంటే చిన్నగా మాట్లాడాలని దగ్గరకు వచ్చి విస్పర్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది. పూర్తిగా వాయిస్ రెస్ట్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం కంటిన్యూస్ గా మాట్లాడినప్పుడు మధ్యలో పాజ్ తీసుకుని ఒక 10 minutes బ్రేక్ ఇచ్చి మళ్ళీ వాటర్ తాగి తర్వాత మాట్లాడడం వల్ల వాయిస్ ట్రైన్ ని అవాయిడ్ చేయొచ్చు. డ్రై ఎయిర్ ఉన్నప్పుడు హ్యూమిడిఫైయర్స్ యూజ్ చేయడం వల్ల మనకి డ్రైనెస్ ఇంక్రీజ్ చేయకుండా వోకల్ కార్డ్స్ దగ్గర డ్రై అవ్వకుండా ఉంటుంది. కొంతమందికి యాసిడ్ రిఫ్లక్స్ ఆర్ జిఆర్డి వల్ల కూడా రిఫ్లక్స్ లారింజైటిస్ వచ్చే ఛాన్స్ ఉంది. దానివల్ల వోకల్ కార్డ్స్ డ్రై అవుతాయి. సో వాళ్ళు సర్టన్ టిప్స్ ఫాలో అవ్వాలి. అంటే ఫుడ్ తిన్నాక అట్లీస్ట్ 2 hours వరకు పడుకోకూడదు. డైజెషన్ ప్రాసెస్ లో రిలీజ్ అయ్యే యాసిడ్స్ అన్ని పైకి రిఫ్లక్స్ అయ్యి వోకల్ కార్డ్స్ ని డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి.